హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే చాలా బాగున్నాం. ఇక స్టోరీలోకి వెళ్తే, మన పిల్లల్ని ఎన్నాళ్ళని పక్కింట్లో వదులుదాం, ఈ మధ్య పక్కింటి ఆవిడ కూడా విసుక్కుంటుంది అని చెప్పింది భార్య రమ్య తన భర్త సురేష్తో. అవునా, అయితే ఒక మంచి పని పిల్లను చూద్దామన్నాడు సురేష్. ఆ పని పిల్ల ఇంతకుముందు పెట్టుకుంటే మన పిల్లలు మట్టి తింటున్నా కూడా పట్టించుకోదు. పిల్లల కోసం అని తెచ్చిన బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నీ తనే తినేస్తూ పిల్లలకు సరిగ్గా తినిపించదు. పిల్లలు ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా టీవీ ముందు కూర్చుంటుంది. ఆ పని పిల్లను పెట్టుకున్నప్పుడే మన పిల్లలు ఎంత అనారోగ్యంగా ఉండేవారు మనము చూసాం కదా అంది భార్య రమ్య. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అని అడిగాడు సురేష్. భార్య ఎక్కడ జాబ్ మానేస్తుందో అన్న భయం లోపల సురేష్ని వెంటాడుతుంది. తన భార్య సంపాదనపై అతను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇద్దరి సంపాదనలు కలిపి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవచ్చు అని తన ఆలోచన. అలాగే మంచి కారు కొనాలని కూడా అతని ఆలోచన. ఇప్పుడు తను జాబ్ మానేస్తే ఎలా అని కంగారు పడుతూ అదే అడిగాడు. కొంపతీసి జాబ్ మానేస్తావా ఏంటి అని. లేదులే, మీ అమ్మగారిని రమ్మనండి, ఆవిడైతే పిల్లల్ని చూసుకుంటుంది, ఇంట్లో కాస్త సహాయంగా ఉంటుంది అంది రమ్య. అమ్మన, తను వస్తుందంటావా అని అడిగాడు సురేష్. ఎందుకు రాదు, తప్పకుండా వస్తుంది. తనకు మీరంటే చాలా ఇష్టం. జరిగిందంతా మర్చిపోమని చెప్పి తనను బ్రతిమిలాడితే తప్పకుండా వింటుంది. మీతో పాటు నేను కూడా 4 మాటలు మంచిగా మాట్లాడతాను. దాంతో ఆమె కరిగిపోయి మనతో పాటు వచ్చేస్తుంది. మీరు కంగారు పడకండి అంది. సురేష్కి ఒకసారి గతం గుర్తుకు వచ్చింది. తనని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా కష్టపడి చదివించింది తన తల్లి. తండ్రి చిన్నప్పుడే చనిపోతే తల్లి ఆ బాధ్యత అంతా మోసి ఎంతో కష్టపడి తనను ఒక పూట తినక తనను మాత్రం మంచి చదువులు చదివించి ఈ స్థాయికి తీసుకువచ్చింది. పెళ్ళయ్యాక జాబ్ కోసం అని సిటీకి వచ్చేటప్పుడు అమ్మ కూడా ఎదురు చూసింది. మాతో పాటు తనని కూడా రమ్మంటామేమో అని. కానీ నేను అడగలేదు. తన ముఖమంతా చిన్నబోయింది. ఆ తర్వాత అప్పుడో ఇప్పుడో ఫోన్లో మాట్లాడేవాళ్ళం. ఆ తర్వాత సంక్రాంతికి వెళ్ళాము. పండుగ అయిపోయి తిరిగి సిటీకి వచ్చేటప్పుడు అమ్మ ఎంతో ఎదురు చూసింది. తను కూడా మాతో రమ్మంటామేమో అని. కానీ మేము అడగకపోవడంతో అమ్మే అడిగింది. బాబు, నేను కూడా మీతో పాటు సిటీకి వస్తానురా, ఇక్కడ ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను. మీ ఇద్దరితో పాటు నేను వచ్చి మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టను. నాకు తోచిన
పని ఏదో చేసి పెడతాను. కల్లారా నిన్ను చూసుకోవాలని నాకు ఉంది. మీరు అక్కడ, నేనిక్కడ. నాకు అలా నచ్చడం లేదు. నేను మీతో పాటు కలిసి ఉంటాను. నన్ను కూడా తీసుకువెళ్ళండి మీతో అని నోరు తెరిచి అడిగింది ఆ తల్లి. అప్పుడు ఆ మాటలకు సురేష్కి ఎంతో బాధ అనిపించింది. కన్న తల్లి ఇలా అడిగే పరిస్థితి తనకు నేనే తీసుకువచ్చాను అని బాధపడ్డాడు. సరే అమ్మా, తీసుకువెళ్తాను అని అందామనే లోపే లోపల నుండి తన భార్య పిలిచింది సురేష్ని. ఏంటి, ఇప్పుడు మీ అమ్మగారిని మనతో పాటు తీసుకొస్తారా ఏంటి? నేను మీ అమ్మగారికి చేసి పెట్టాలా? జాబ్ చేసుకుని సాయంత్రం వచ్చి మళ్ళీ మీ అమ్మగారికి వండి పెట్టాలంటే నా వల్ల కాదు. అయినా మనిద్దరం ఎంతో హ్యాపీగా ఉండాలి అనుకుంటే మధ్యలో ఈవిడ ఎందుకు కావాలంటే ఆవిడకు నెలకు సరిపోయే డబ్బులు పంపిద్దాం, కానీ మనతో పాటు వద్దు. అదే విషయం తనతో చెప్పమని అనగానే సురేష్ కూడా ఆ మాటలకి ఒప్పుకున్నాడు. తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, నేను మళ్ళీ వచ్చి నిన్ను తీసుకువెళ్తాను, సరేనా అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే. ఇక అప్పటి నుండి మళ్ళీ తిరిగి తల్లి దగ్గరికి రాలేదు. ఫోన్ కూడా చేయలేదు. ఒకవేళ ఫోన్ చేసినా, ఇంటికి వచ్చిన తన తల్లి తనతో పాటు ఎక్కడ సిటీకి వచ్చేస్తుందో అన్న భయంతో అలా చేశారు. ఇప్పుడు తమకి 2 పిల్లలు. బాబుకి 3 సంవత్సరాలు, పాపకి 1 సంవత్సరం. భార్యాభర్తలు 2 జాబ్ చేస్తూ ఉంటారు. పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు ఆవిడ అవసరం వీరికి తెలిసి వచ్చింది. తల్లి ఇక్కడికి వచ్చి ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉంటే ఏ బాధ ఉండదు అనే వారి అభిప్రాయం. అలా ఆలోచిస్తూ సురేష్ ఉన్నప్పుడు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఇదిగో ఒక విషయం చెప్తున్నాను. మీ అమ్మగారు ఎప్పటికీ ఇక్కడ ఉంటాను అంటే నేను ఒప్పుకోను. మన పిల్లలు పెద్దయ్యే వరకే ఇక్కడ ఉంటారు. మళ్ళీ తిరిగి తనని ఆ ఊరికి పంపించేద్దాం. ఇక్కడే ఎప్పటికీ ఉంచుకోవాలంటే నా వల్ల కాదు అని ఖరాఖండిగా చెప్పేసింది సురేష్ భార్య. ఆ మాటలకి సురేష్ ఏమీ అనలేదు. తెల్లారి లేవగానే పిల్లలతో సహా తల్లి దగ్గరికి వెళ్ళారు. ఆప్యాయంగా ఆ తల్లిని పలకరించారు. కానీ వీరిని చూసిన ఆనందం ఆ తల్లికి లేదు. వచ్చిన విషయం తల్లికి వివరించాడు సురేష్. మేమిద్దరం ఉద్యోగాలకి వెళ్తున్నాము. మీ మనవరాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగని అమ్మ ఎవరో మంది దగ్గర వాళ్ళని ఉంచడం ఎందుకు? నీ దగ్గరే ఉంటే నానమ్మ కదా, చాలా ప్రేమగా చూసుకుంటావని, అందుకే నువ్వు వస్తే నీకు వారితో ఉంటే కాలక్షేపంగా ఉంటుంది
అన్నాడు. అవును అత్తయ్య, నీకు పెద్దగా పనేమీ ఉండదు. పిల్లలతో కాలక్షేపం చేస్తూ గడిపేయొచ్చు అంది కోడలు వత్తాసు పలుకుతూ. ఆ మాటలకి ఆ తల్లిలో లోపలే నవ్వుకుంది. రమ్య, వెళ్ళి అమ్మ బట్టలు సర్దేసి తీసుకురా, మనం సాయంత్రం బయలుదేరుదాం అన్నాడు సురేష్ తన భార్యతో. లేదురా, నేను మీతో పాటు రావడం లేదు. ఒకప్పుడు మీపై చాలా ఆప్యాయత అనురాగాలను పెంచుకున్నాను. నిన్ను చూడలేక ఉండలేక పోయేదాన్ని. అందుకని నువ్వు నన్ను ఎప్పుడు సిటీకి తీసుకెళ్తావా, నీతో పాటు నన్ను ఉంచుకుంటావా అని ఎన్నో రోజులు ఎదురు చూశాను. కానీ నువ్వు అడగలేదు. నేనే నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళు అని అడిగితే అప్పటి నుండి నువ్వు ఇక్కడికి రావడమే మానేశావు. అప్పుడు ఈ తల్లి నీకు గుర్తుకు రాలేదు. నీ భార్య మాటలు విని నీ సొంత ఆలోచన లేకుండా నీ కన్న తల్లిని పరాయిదాన్ని చేసి, తను బ్రతికుందో చచ్చిందో, తిన్నదో లేదో, అసలు ఆరోగ్యంగా ఉందా అనారోగ్యంగా ఉందా, ఏదీ నీకు అవసరం లేదు అనుకున్నావు. అందుకే ఒకసారి కూడా నన్ను చూడడానికి రాలేదు. ఇప్పుడు ఈ తల్లి అవసరం ఉంది కాబట్టి నీ పిల్లల్ని చూసుకోవడానికి నన్ను రమ్మంటున్నావు. రేపు నీ పిల్లలు పెద్దవారయ్యాక అప్పుడు నువ్వు మళ్ళీ నన్ను ఇక్కడికి పంపించేస్తావు. అంతవరకు నేను వచ్చి మీ పిల్లలపై ఎంతో ప్రేమ ఆప్యాయతలు పెంచుకుంటాను. తర్వాత మీరు నన్ను ఇక్కడికి గెంటేస్తే అప్పుడు నేను బ్రతికున్న జీవోత్సవంలా మళ్ళీ రాలేను. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయాక ఎన్నో రాత్రులు ఏడ్చాను. నిద్రలేని రాత్రులు గడిపాను. కాలక్రమేణా ఊరు కాస్త ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఇది ఒక చిన్న పట్టణంలో భాగమైపోయింది కనుక ఇక్కడ కూడా చాలామంది భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు అని నేను ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నానని తెలిసి వాళ్ళు తమ పిల్లల్ని నా దగ్గర ఉదయం వదిలి సాయంత్రం వచ్చి వెళ్తున్నారు. నేను వాళ్ళను ఆడించడం, తినిపించడం, పడుకోబెట్టడం లాంటివి చేస్తూ నాకు కాలక్షేపం అవుతుంది. ఇప్పుడు నాకు ఎంతోమంది మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. నన్ను ఆ పిల్లలు చాలా ప్రేమగా అమ్మమ్మ నానమ్మ అని పిలుస్తూ ఉంటే ఎంతో మురిసిపోతున్నాను. ఇటువంటి సమయంలో నేను ఇప్పుడు మీ అవసరాలు తీర్చడానికి అక్కడికి వచ్చి మళ్ళీ మీ అవసరం తీరిపోయాక నన్ను పంపించేస్తే అప్పుడు నాకంటూ ఎవరు మిగలకుండా జీవితంలో
ఒంటరిదాన్ని అయిపోతాను. నీ స్వార్థం కోసం నువ్వు నన్ను రమ్మంటున్నావు. అలా కాకుండా ప్రేమతో రమ్మని ఉంటే తప్పకుండా ఎంతో సంతోషంతో వచ్చేదాన్ని. కానీ నీ మాటల్లో నాకు ఎక్కడ ప్రేమ కనిపించడం లేదు, స్వార్థం తప్ప. అందుకే నేను మీతో పాటు రాను. బ్రతికున్న నాళ్ళు ఇక్కడే ఈ పిల్లలతో గడుపుతాను. చనిపోయాక కూడా వీరి మధ్య చనిపోతాను. అంతేకాని మీ దగ్గరికి వచ్చేదే లేదు. కన్న తల్లిని ఇన్నాళ్ళు భారం అని భావించిన నీ దగ్గరికి వస్తే నన్ను నేను అవమానించుకున్నట్లు అవుతుంది. ఆ మాటలు విని కొడుకు కోడలికి చాలా సిగ్గుగా అనిపించింది. తాము చేసిన తప్పేంటో తెలుసుకున్నారు. వారికి తాము చేసిన పొరపాటు ఏంటో వారికి ఇప్పుడు అర్థమైంది. ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇరువురు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.